Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ 2021 హ్యాపీ న్యూ ఇయర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ లాస్ట్ నైట్ నేను చేసిన వీడియోకి అయితే చాలా బాగుంది నా వీడియో. అలాగే ఇంకొక వీడియో చేయడానికి చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఒక లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నియాన్ బార్డర్ ఎఫెక్ట్లతో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని సో బ్యాక్గ్రౌండ్స్లో సేమ్ అదే క్రాకర్స్ని యాడ్ చేసి దానికి ఒక నియాన్ ఎఫెక్ట్ను పెడితే సో వీడియో అయితే ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా నియాన్ బార్డర్లో కలర్ఫుల్ యానిమేటర్లు బ్యాక్ సైడ్ క్రాకర్స్. సో వీడియో అయితే చెప్పాను కదా ఒక లెవెల్లో ఉంటుంది. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మనకు నచ్చిన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ సడన్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ నియాన్ బార్డర్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క నియాన్ బార్డర్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సో అదే బార్డర్ మీరు టచ్ చేసి ఈ యొక్క సాంగ్ ఏదైతుందో ఆ యొక్క టెంప్లెట్ కున్న సాంగ్ మ్యూట్ చేయండి. సో అదే బార్డర్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీరు టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో మీకు ఎంత లెంత్ కావాలో యానిమేటర్లో ఈ లెవెల్లో మీరు డ్రాగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ లెవెల్లో వచ్చేసి దానికి కూడా మనకు ఈక్వాలిటీ మీద ట్యాప్ ఇవ్వండి. ఈక్వాలిటీ మీరు ట్యాప్ ఇస్తేనే కదలికలు ఉండవు. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో నేనైతే ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకున్నా. మీ యొక్క ఫొటోస్ కూడా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం తెలియకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూసుకొని మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసాక నేను 50 సెకండ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. 50 సెకండ్స్ కానుంచి నేను గర్ల్స్ ఇమేజ్ కూడా, ఎందుకంటే ఇద్దరు సజెస్ట్ చేశారు కనుక నేను గర్ల్స్ ఇమేజ్ను కూడా యాడ్ చేయాలి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను బాయ్స్కి గర్ల్స్కి 2 టైప్స్లో నేను సెలెక్ట్ అయితే చేశాను కనుక సో నేను 2 టైప్స్లో కూడా ఇక్కడ నేను యాడ్ ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన రొటేట్లో మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఈ లెవెల్లో వచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా ఈ లెవెల్లో డ్రాగ్ అనేది చేసుకొని సో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చి లెంత్ మీరు పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక 2021 అనే టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఇక్కడ మనకు సైడ్ కొద్దిగా గ్యాప్ ఉంది కదా, సో ఆ యొక్క గ్యాప్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బెలూన్స్ PNG అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి 2020కి మధ్యలో సెంటర్లో వచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చుకోండి. ఓకే, సో ఇంకా కావాలంటే లెంత్ పెంచుకోండి తగ్గించుకోండి, మీ చాయిస్ మీ ఇష్టం. సో నేను ఈ లెవెల్లో పెట్టేసి సో ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ న్యూ ఇయర్ అనే టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత యానిమేటర్లో పెట్టేసి
ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను అడిస్తున్నా. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బార్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇలా కింద యానిమేటర్లో పెట్టుకొని సో కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఆ యొక్క బార్డర్కు ఏదైతుందో ఆ యొక్క బార్కున్న సాంగ్ ఏదైతుందో అది మ్యూట్ చేశాను. సో ఇంకా కావాలంటే అడ్జస్ట్లు చేసుకోండి, మీకు ఎంతలో కావాలో అందులో పెట్టేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్తో నటిస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఆ బార్డర్తో పాటు ఒక ఎఫెక్ట్ హార్ట్ సింబల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సో దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్కి అంటే నేను లాస్ట్ నైట్ అయితే ఈ యొక్క వీడియోని అయితే క్రాకర్స్ వీడియో అయితే నేను యాడ్ చేశాను. సో మీ దగ్గర ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చూడండి క్రాకర్స్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే సో ఈ లెవెల్లో వచ్చేసాక ఇది కూడా నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఇక్కడ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో టెంప్లెట్ కూడా సాంగ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేస్తుంది. ఓకే సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇక్కడతో చూడండి ఆల్మోస్ట్ ఆ యొక్క టెంప్లెట్కున్న యానిమేటర్లు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా తయారయ్యాయి. ఓకే సో ఇప్పుడు మనకు ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో దీనికి ఉన్న సాంగ్ అయితే మ్యూట్ చేశాను కదా. సో మ్యూట్ చేశాను, ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గాయస్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కానీ యానిమేటెడ్ కానీ ఒక లెవెల్లో ఉంటుంది చెప్పాను కదా. సో గాయస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఆ యొక్క ఎఫెక్ట్లు యానిమేటర్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ఏవంటే మనకు ప్లే చేయకూడదు కనుక నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయలేదు. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కసారి కిందికి వచ్చేసి వెరిఫై చేసుకొని ఇంకా ఏమన్నా మిస్లీడ్ అయినట్టు ఏమన్నా మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే సో ఈ లెవెల్లో వచ్చేసాక మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క టెంప్లెట్స్కి ఉన్న హైలైట్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. ఓకే సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉన్న హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా, నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.